ఓం సాయిరామ్. ఇంతకుముందు పోయిన 3 అధ్యాయాల్లో బాబా ఎలా జన్మించారు, వెంకుసాదాస్ వద్ద ఎలా పెరిగారు, ఆయన దగ్గర సకల విద్యలు ఎలా నేర్చుకున్నారు, షిరిడీకి ఎలా చేరారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదండి. ఈరోజు 4వ భాగం మొదలండి. నేను పారాయణం చదివి వినిపించేస్తాను. మీరు విని బాబావారి పారాయణాన్ని చేసుకున్న ఫలితం పొందండి. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దానినే మందుగా ఇచ్చేవాడు, పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దానిని అరగతీసి ముందుగా వాడమనేవాడు. రోగం గల శరీర భాగాన్ని చేతితో గాని తాకాడా ఇక రోగం పోవలసినదే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనస్సుని బుద్ధిని ఏకం చేసి ఆలోచనలతో అంతం చేసేటప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మావలోకానికి అక్కడి వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శించి ఎత్తైన ఆ పర్వత ప్రాంతంలోని నిర్జన ప్రదేశాల్లో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారిచ్చిన ఇటకరాయే తనకు సహచరుడు. గురువుగారి రక్తంతో తడిసిన తన తలనున్న ఆ గుడ్డపీలికే తనకు శ్రీరామ రక్షగా. తపోదీక్ష 1 సంవత్సర కాలం సాగుతుంది. అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గ్రామ్ మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుస ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకి చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటుంది. సామాన్యమైన మన దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. జోలెల్లో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డముక్కతో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుసాను ప్రార్థిస్తాడు. ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నప్పటి వలె మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తారు. అక్కడికి చేరుకుని గురువుని ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేలులో సమాధి అయిపోయాను. సమాధి నుండి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులెవ్వరూ లేనివాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనుచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాతిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదుటికి మధ్య వెంకుస చెయ్యి ఉంటుంది. పక్కనే వెంకుస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా ఇలా అంటారు ఆ గురువుగారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చింది నాయనా. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నీవు జగద్గురువు అవుతావు. ప్రాణం వదిలిన తరువాత కూడా నీవు సమాధిలో నుంచి భక్తులకు సమాధానం ఇస్తూ ఉంటావు. ఇదే నీకు నేనిస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడువు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం. సమాధి అనంతరం కూడా నువ్వు సచేతనుడివై కలిమాయ నుంచి భక్తులను రక్షిస్తూనే ఉండాలని దేవతల ఆశయంతో ముడిపడినటువంటిది ఈ నా వరం. కాలకోట విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వలన సాధ్యం కాదు.
సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను, తపోనిష్ట సాగించు అని మాయమవుతాడు వెంకుశ. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు ఆ బాలుడు. అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుశ ఇస్తూనే ఉంటారు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకుశ దర్శనమిచ్చి, ఇక ఈ నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిర్డీకి వెళ్ళు, అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి రూపంలో ఉంటాను అని చెబుతాడు. అక్కడ గురుదాన్ ద్వారకామాయిల తపోదీక్ష పూర్ణస్థితికి చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది, కానీ మీరిద్దరూ జ్యోతి స్వరూపంలో షిరిడీ గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకుశ అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతిస్వరూపంగా నివాసముంటాడు. గురుదాన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు రోజుల్లో ద్వారకామాయిని ఆ పక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను. అలాగే మరికొంత దూరంలో వెంకుశకు కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. ఈయన అవతారంలోని నా లీల శరీరం అంతమైన తరువాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్యశక్తుల నిలయమైన షిరిడీ గ్రామం రాగల 5 సంవత్సరముల పై వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ఆశ్రితుల పాలిట కైలాసమై ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమానమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుదాన్ ద్వారకామాయిల శరీరాల్లోనికి ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రం నుండి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన దివ్య జ్యోతులే అదృశ్య రూపంలో షిరిడీ గ్రామం చేరుకుని వేప చెట్టు కింద భాగంలో భూగృహం సృష్టించుకుని మరలా తపోదీక్షలో ఉంటాయి. అదేవిధంగా శేలి సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుశ కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడీ చేరుకుని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి రూపంలో అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్య సమయంలో ఒక పెద్ద కొండరాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునసుబు అయిన చాంద్ పటేల్ తన గుర్రాన్ని పోగొట్టుకుని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీనును భుజంపై వేసుకుని తిరిగి అలిసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడతాడు. అతనిని గమనించిన మన యువకుడు, ఏం చాంద్బాయ్, గుర్రం కోసం వెతికి అలిసిపోయావా అని ప్రశ్నిస్తాడు. తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఆ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతను మరింత దగ్గరకొచ్చి, నా పేరు వివరాలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయమంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బిజిలీ ఎక్కడ ఉందో, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళ్తే ఒక చిన్న నీటికయ్య ఉంటుంది, అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచి అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పోయే పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం సాధించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంద్ పటేల్కి అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిలుంగొట్టంను పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిలుంగొట్టంలో పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి.
ఆ తరువాత దానిని వెలిగించడానికి నిప్పు కావాలి. తన చేతిలోని సటకాతో ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటిధారగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకు పొడిని తయారు చేసి చిలుంగొట్టంలో నింపుకున్న తరువాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కాను వెలిగించి తాను పీల్చి చందు పటేల్కి కూడా పేల్చమంటాడు. మానవాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూచి ఇది కళా లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంద్ పటేల్ మారు మాట్లాడకుండా చిలింపొగను పీల్చి ఇది కళ కాదు నిజమేనని ధ్రువపరుచుకుని వెంటనే కుడివైపుగా పరుగు తీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలీ మేతమేస్తూ కనిపిస్తుంది. దాన్ని కౌగిలించుకుని తిరిగి ఆ యువకుని దగ్గరికి వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల ఆ మహానీయుణ్ణి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయన్ని కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకుని వెళ్తాడు. అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహానీయుని పాదం తన ఇంట్లో పెడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాంద్బాయికి ఆనాడే కలిగింది. ఆ విధంగా 35 రోజులు తన ఇంటిలోని అతిథిగా ఉంచుకుని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని బావమరిది పెండ్లి నిశ్చయము కాగా ఆ పెళ్లికి ఈ మహానీయుణ్ణి తీసుకుని వెళ్తే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లివారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండ్లన్నింటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహానీయుడిని బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు. సాయం సంధ్యా సమయంలో చల్లని పైరు గాలులో వీస్తూ ఉండగా ఎద్దుల మెడలో కట్టబడిన చిరుగంటల చప్పుళ్ళు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షుల కిలకిలా రావాలు సహజ శృతిలో సంగీతాలాపన్ను అనిపిస్తున్నది. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యుని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటూ ఇటూ కిలకిలా రావాలి చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరుచుకోవటానికి వస్తున్నాడు. మానవులారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవుడని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కును చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునికి వెలుగునివ్వాలనే ఆదుర్దాతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేశాడు. పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్లుగా ఉంది. మనస్సులో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకించి కైలాసాన్నించి దిగి వచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఈ దృశ్యాన్ని స్వయంగా అనుభవించి ఆనందించిన ఆనాటి పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరుజన్మలోనైనా మనకు కూడా కల్పించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాము. ఈ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా పెళ్లి బృందం షిరిడీకి చేరుకున్నది. ఏ ఒక్కరిలోనూ ప్రయాణపు అలసట కానీ మరే విధమైన కష్టం కానీ లేదు. ఆ ఫకీరును ముందు పెట్టినందువల్లనే ఆ ప్రయాణం నిర్విఘ్నంగా నిరాటంకంగా జయప్రదంగా జరిగిందని చాంద్ పటేల్ గట్టిగా నమ్మాడు. ఊరికి వెలుపలగా ఉన్న ఖండోపా మందిరాన్ని ఆనుకుని ఉన్న పెద్ద మర్రి చెట్టు తోపులో బల్లను ఆపగానే ఆనందంతో అందరూ బళ్ళు దిగి చకచక వియ్యాలవారి విడిది ఇంటికి పరుగులు తీశారు.
ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్న ఆ బాల ఫకీరు మాత్రం అందరూ వెళ్ళిపోయిన తరువాత బండి నుండి దిగి ధీర గంభీరంగా అడుగులు వేసుకుంటూ భూగోళపు అంచులను తాకుతున్నాయా అన్నట్లుగా చూపులను అనంత దూరాలకు కేంద్రీకరించి దివ్య తేజస్సుతో ముందుకు సాగుతున్నాడు. ఆ యువ ఫకీరును చూసిన మహల్సాపతికి ఆయన సాక్షాత్ దైవస్వరూపుడనే భావన స్ఫురించింది. మహల్సాపతి ఎక్కువగా కబీరు దోహా పద్యాలను చదువుతూ ఉండేవాడు. కబీరు భగవంతుడిని సాయి అని సంబోధించాడు తన సాహిత్యంలో. అందువలన మహల్సాపతి ఆ ఫకీరును చూడగానే తనకు తెలియకుండానే తాను పూజారిగా ఉంటున్న ఖండోబా మందిరంలోంచి బయటికి వచ్చి అప్రయత్నంగానే 2 చేతులను చాచి దయచేయుము సాయి అని సాదరంగా ఆహ్వానించాడు. ఈ విధంగా యువకుడైన ఆ ఫకీరునకు మహల్సాపతి చేత మొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడింది. ఆ తరువాత సాయిబాబాగా వారు ప్రసిద్ధి చెందారు. బాబా అంటే తండ్రి అని అర్థం. సాయి లోగడ తాను కొన్ని రోజులు ఉన్న ఊరి వెలుపల గల వేప చెట్టు దగ్గరికే మళ్ళీ వెళ్ళారు. ఆ వేప చెట్టు క్రింద ఉన్న గురుదాన్ ద్వారకామాయి వేంకుశాల దివ్యశక్తులు సాయిదేవునితో ఒకసారి సంభాషించాయి. అవి భాషకందని మాటలు. ఆ స్థితిలోని వారికే అవి అర్థమవుతాయి. సామాన్యులకు అవి వినిపించవు. ఈ విధంగా రెండవసారి షిరిడీకి 1858లో సాయి చేరుకున్నారు. అప్పటి నుంచి సుమారు 2 సంవత్సరములు సాయి ప్రతిరోజు 5 ఇళ్ల వద్ద భిక్ష తీసుకొనుచు ఆ వేప చెట్టు కిందే ఉన్నారు. పగటి వేళలో అప్పుడప్పుడు దగ్గరలో గల అడవి ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా ఉండేవారు. ఒక్కొక్కసారి 4-5 రోజులు పైగా అడవిలోనే ఆహారం కానీ చివరకు నీళ్లు కూడా దొరకని ప్రాంతంలో ఉండేవారు. దేవీదాస్, జానకీదాస్ అనే సాత్వికులైన భక్తులు సాయిబాబాను ఒక గొప్ప శక్తి గల వానిగా గుర్తించి తరచూ ఆయనతో సంభాషిస్తూ ఉండేవారు. మహల్సాపతి కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా దగ్గర వేప చెట్టు వద్ద కొంతసేపు కూర్చుని వెళ్ళేవారు. గ్రామస్తుల్లో చాలామంది లోగడ కొన్నాళ్ళు ఆ షిర్డీ గ్రామంలో ఉండి అనేక మందికి వ్యాధులను నయం చేసిన యోగిగా ఆయన్ని గుర్తించడం వలన తిరిగి ఆయన నుండి రోగాలకు మూలికలను ఆకుపసరులను మందులుగా పొంది రోగ విముక్తి పొందుతూ ఉండేవారు. ఆయనకు గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఆయనను గొప్ప ఆధ్యాత్మిక శక్తులు గల మహాపురుషునిగా గుర్తించారు. అందువలన క్రమంగా ఆయన యందు కొందరు ఆకర్షితులయ్యారు. అలా దగ్గర కాబడిన భక్తుల్లో కొందరు సాయి నివాసాన్ని వేప చెట్టు కింద నుంచి పక్కనే గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మార్చే ప్రయత్నం చేస్తారు. భక్తుల కోరిక కాదనలేని సాయి వారి కోరిక ప్రకారం పాడుపడిన మసీదులోనికి నివాసం మారుస్తాడు. ఆ తరువాత భక్తులు క్రమక్రమంగా దాన్ని బాగు చేసి పైన కప్పు కూడా వేయిస్తారు. ఇలా సుమారు 1860లో ఆ మసీదు సాధారణ నివాసయోగ్యంగా తయారవుతుంది. సాధారణంగా ప్రతిరోజు సాయి భిక్షకు వెళ్ళే 5 ఇళ్ళు గణపతిరావు కుమారుడు తాత్య పటేల్, వామన్ సకారాం, నందు సవాయ్, మాధవరావు దేశపాండే, అప్పాజీ పటేల్ వీళ్ళ 5గురు. మసీదు ముందు గోడను ఆనుకుని చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది. అందులో మాస్టారుగా పనిచేసేవాడు శ్యామ. అందువలన అతను సాయికి దగ్గరవుతూ వచ్చాడు. మహల్సాపతి కూడా తరచుగా సాయి దగ్గరికి వచ్చి రాత్రి చాలా పొద్దుపోయే వరకు అప్పుడప్పుడు ఏవో విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అది చూసిన శ్యామ కూడా వారితో జత కలిసేవాడు. గణపతిరావు కోటే భార్య బైజాబాయికి అతని కుమారుడు తాత్యాకు సాయి మీద ఎనలేని ప్రేమ గౌరవాలు ఏర్పడ్డాయి. ప్రతిరోజు సాయి తమ ఇంటికి వచ్చి భిక్ష తీసుకొనిదే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు. గ్రామ మునసబు బాటేకు మాత్రం ఫకీరు బాలుడైన సాయి ఒక మోసగాడని, తాను కష్టపడి పని
పని చేయకపోవటమే కాకుండా ఇతరుల కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అనవసరపు ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడని అపోహ ఉండేది. అదే విషయాన్ని బాహాటంగా అంటూ విమర్శిస్తూ ఉండేవాడు. 1861 సంవత్సరంలో వర్షాకాలం భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. బాగోజీ షిండే అనే కుష్ఠిరోగి ఒంటరిగా నివసించే చిన్న పూరి గుడిసె తుఫాను గాలికి కొట్టుకుని పోతుంది. నిలువనీడలేని అతను వర్షానికి తడిచిపోయి చలిగాలికి వణుకుతూ భరించలేని చలిబాధతో తెలిసిన వారి ఇళ్ల దగ్గరికి వెళ్తాడు. అతడు ఇంటి లోపలికి వస్తే అతని కుష్ఠవ్యాధి తమకు అంటుకుంటుందన్న భయంతో ఎవరూ లోపలికి రానియ్యరు. ఏం చెయ్యాలో దిక్కుతోచని బాగోజీ అతి కష్టం మీద దయాళుడైన సాయి అయిన ఆశ్రయమిస్తారేమోనని మసీదు వైపుకు నడుస్తూ ఉండగానే చలిబాధకు నరాలు కొంకర్లు తిరిగి అడుగులు వెయ్యలేక పడిపోయి సాయి అని పెద్దగా కేకవేస్తాడు. అంతటి పెను తుఫానులో సాయి పరుగు పరుగున వెళ్ళి బాగోజీని 2 చేతులతో ఎత్తి భుజంపై వేసుకొని మసీదుకు వస్తాడు. పూర్తిగా తడిసి చలిబాధతో స్పృహ కోల్పోయిన బాగోజీకి వేడిని ప్రసాదించాలంటే నిప్పు వెలిగే స్థితిలో వాతావరణం లేదు. వరుణదేవుడు విజృంభించినప్పుడు అగ్నిదేవుడు పరాజితుడు కాక తప్పదు. అగ్నిని ఆజ్ఞాపించడం వలన ఆ పరిస్థితుల్లో ఉపయోగం పెద్దగా ఉండదనే భావనతో వేప చెట్టు కింద భూగృహంలో జ్ఞానజ్యోతి రూపంలో ఉన్న తల్లి ద్వారకామాయిని పిలుస్తాడు. సాయి దీనులను హీనులను రక్షించి తగిన జ్ఞానాన్ని అందించడానికి ఏర్పడిన సాయి అవతారానికి సహకరించడం కోసం వెంటనే ద్వారకామాయి అదృశ్య జ్యోతి రూపంలో వచ్చి మసీదు లోపల ఉన్న కట్టెలపై ప్రజ్వలించి వెచ్చని వేడిని అందించడం వలన వెంటనే బాగోజీ తెలివిని పొందుతాడు. పవిత్రురాలైన ఆ జ్యోతి వేడికి తొలిసారిగా తాకడం వలన దైవస్వరూపుడైన సాయి స్పర్శ వలన బాగోజీ కుష్ఠవ్యాధి వెంటనే నయమవుతుంది. క్షణాల్లోనే ఈ వార్త షిర్డీ గ్రామం అంతా పాకుతుంది. అంతవరకు సాయిని వైద్యుడు, జ్ఞాని అని మాత్రమే గ్రహించిన షిర్డీ గ్రామ ప్రజలు ఆయనను సాక్షాత్ భగవంతునిగా ప్రార్థించసాగారు. సాయి ఆనాటి నుండి ఆ మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. మొట్టమొదట తాను నివసించిన వేప చెట్టు కింద గురుదాన్ మరియు తన గురువైన వెంకుసాలు జ్యోతి రూపంలో ఉన్నారు కాబట్టి గురుస్థాన్ అని దానికి పేరు పెట్టారు. ద్వారకామాయిలో ఆనాడు వెలిగిన అగ్నిని నిరంతరం అలా వెలిగిస్తూనే ఉన్నారు. సాయిబాబా కాలక్రమాన ఆ అగ్నిహోత్రంలో కాలిన విభూదినే మందులకు బదులుగా ఇస్తూ ఉండేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా ద్వారకామాయిలో వెలుగుతున్న ఆ హోమగుండాన్నే నేడు మనం దుని అని పిలుస్తున్నాం. అందులో కాలిన బూడిదనే విభూదిగా వాడుతున్నాము. ఒకనాడు నానావళి షిరిడీకి చేరుకుని బాబా దగ్గరికి వస్తారు. తన పాత పరిచయంతో మామా అని పిలవబోతాడు. చూప్ మాట్లాడవద్దని సైగ చేస్తారు సాయి. మన పాత పరిచయాలు బంధాలకు తావులేదిక్కడ. కేవలం మనిద్దరి మధ్య ఆధ్యాత్మిక బంధం ఒక్కటే ఉండాలి అనే సాయిబాబాను చక్కగా అర్థం చేసుకుని నానావళి ఆనాటి నుంచి బాబాతో పాటుగా షిరిడీలోనే వేరే చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు. సాయికి బాహ్య ప్రాణంగా మారు రూపమా అన్నట్లు వ్యవహరిస్తూ బాబాను ఎవరు ఏమన్నా సహించకుండా వెంటనే ఖండిస్తూ ఉండేవారు. ఇతను బాబా కన్నా వయస్సులో చిన్నవాడైన ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. బాబాకు క్రమంగా గ్రామంలోని ప్రజలంతా దగ్గర కాజొచ్చారు. ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా ముందు సాయి దగ్గరికి వచ్చి చెప్పనిదే మొదలు పెట్టేవారు కాదు. అంతటి స్థితిలో ఉన్నా కూడా బాబా అప్పుడప్పుడు చిన్నపిల్లలతో కలిసి వీధుల్లో గోళీలాడుతూ పిల్లల్లో పిల్లవాడిగా కేరింతలు కొడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు అడవిలోనికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవారు. ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టకుండా తాను భుజించని బైజాబాయి ఆయన్ని వెతుక్కుంటూ భోజనం బుట్టలో పెట్టుకుని దాన్ని తలపై పెట్టుకుని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఆయనను భోజనం పెట్టిన తరువాతే ఇంటికి వచ్చి మరీ తాను భుజించేది. ఆమె కుమారుడు తాత్యా కూడా ఆమె వెంటే వచ్చేవాడు. అతను బాబా భుజాలపై ఎక్కి ఆడుకుంటూ మామ అని పిలుస్తూ ఉండేవాడు. ఆ బాలునిపై బాబా కూడా ఎంతో ప్రేమానురాగాలు కురిపించేవారు. సాయిబాబా వలన
షిరిడీ గ్రామం ప్రసిద్ధి చెందింది. ఆయన సంసార బంధాలను జయించారు. జ్ఞానమూర్తి, ఉదార స్వభావం కలవారు, నశించే వస్తువులపై ప్రేమ లేనివారు, ఎప్పుడూ ఆత్మావలోకంలోనే ఉండేవారు. వారి మనసు అద్దము వలె స్వచ్ఛమైనది. ఆశాపాశలకు లొంగనివాడు, మానవాలను లెక్క చేయనివాడు, గొప్ప భేద అనే తేడాలు లేనివాడు, ఒకే చోట నివసిస్తూ ఉన్నా దూర ప్రాంతాల్లో ఎక్కడేమి జరుగుతున్నది అన్నీ ఆయనకు తెలుసు. సమస్త సిద్ధులు ఆయన పాదాల చెంత ఉన్నా ఏనాడు శక్తులను ఉపయోగించినవారు. ఇలాంటి మహాశక్తివంతుడు, మహిమాన్వితుడైన సాయి స్పర్శ సంసార బంధముల నుంచి విముక్తి కలిగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించగలదు. వారి పాదోదకము పాపములను నశింపచేసి పవిత్రపరచగల శక్తి కలది. వారి ఉది సర్వరోగ నివారిణి, సర్వశుభప్రదాయిని. వారి ఆజ్ఞ వేదవాక్కు. వారు అలసటను గాని, నిరుత్సాహాన్ని గాని, అమిత ఆనందాన్ని గాని ఎరుగని సచ్చిదానంద స్వరూపులు. సాయి యొక్క ఈ నిజస్థితిని త్వరలోనే అందరూ గ్రహించారు. ఓం సాయిరామ్. ఇప్పటి వరకు మనం బాబా కొన్ని లీలలను మాత్రమే చూసామండి. ఈ పారాయణంలో బాబా అనుగ్రహాన్ని, బాబా లీలలను అన్నింటినీ విని చదివి తరిద్దామండి. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. మళ్ళీ నా 4వ భాగంలో 5వ భాగంలో మళ్ళీ కలుద్దాము. ఇట్లు మీ వాసవి కాసన్నేని కలగొరగంప ఛానల్.